మనకి హిట్లర్ గుర్తుకొస్తాడు నియంత అంటే. కొన్ని కొన్ని దేశాలు ఎప్పటికీ కిమ్ ఉన్నాడు నియంతే. పుతిన్ నియంతే. జిన్‌పింగ్ నియంతే. నియంత అంటే ఇక ప్రతిపక్షం లేకుండా మొత్తాన్ని ఆక్రమించుకుని వాళ్ళ ఇష్టారాజ్యంగా నడుపుకునే వాళ్ళందరూ నియంతలే. ఇది ఓపెన్ సీక్రెట్ అనమాట. ఇరాన్ ఖొమైనీ నియంతే. పేరుకి ఎవడో ఒకడిని ముందు పెడుతుంటారు అంతే. అయితే ఒకప్పటి లిబియా నియంత గడాఫీ కొడుకు సైఫ్ అల్ ఇస్లాం 53 ఏళ్ళు. అతన్ని కాల్చి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆయుధాలతో వచ్చినటువంటి దుండగులు ఈ కాల్పులు జరిపారని ఎవరైతే అతనితో పాటు గడాఫీ కొడుకు అల్ ఇస్లాంతో కలిసి ఉన్నటువంటి స్నేహితులు చెప్పుకొచ్చారు. అతని టీం మెంబర్స్ అనాలా, అతని ముఠా సభ్యులు అనాలా. సయీఫ్ సలహాదారుడు మీడియాతో మాట్లాడుతూ నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు జెంటాన్లోని గడాఫీ ఇంట్లోకి చొరబడ్డారని, నిఘా కెమెరాలను ధ్వంసం చేసి ఆ తర్వాత ఆయన కాల్చి చంపారని చెప్పారు. హెచ్ వెనక ఎవరున్నారని దాని మీద స్పష్టత లేదు. ఇగంట కొన్ని రోజుల ముందు తన భద్రత గురించి సయీఫ్ ఆల్రెడీ తన ఫ్రెండ్స్ దగ్గర ఆందోళన వ్యక్తం చేశాడు. గడాఫీ మరణం తర్వాత లిబియా రాజకీయాల్లో సయీఫ్ చురుగ్గా వచ్చాడు. 21లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించాడు, కానీ ఎందుకో ఆగిపోయాడు. నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేస్తారని లేపేశారా తెలియదు.